ఐక్యత వర్ధిల్లాలి విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ వర్ధిల్లాలి స్వర్ణకారుల ఐక్యత వర్ధిల్లాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ స్వర్ణకారుల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై స్వర్ణకార జై విశ్వకర్మ వర్ధిల్లాలి అన్న రిమోట్ పెట్టలేదు అవ్వే మలబార్ గోల్డ్ లోన్ మలబార్ షాప్ వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థతోని అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికే కార్పొరేట్ వ్యవస్థ షాపుల వల్ల స్వర్ణకారులు పూర్తిగా ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మలబార్ వాళ్ళు నగల తయారీ పరిశ్రమ పెట్టడం వల్ల ఇంకా అసలు ఆల్రెడీ తయారీదారులు అంటే స్వర్ణకారులు అలాంటి నగలు తయారు చేయడం అన్నది ఎంతవరకు సమంజసమని మేము ఇక్కడ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ కార్పొరేట్ దుకాణాల వల్లనే పనులు లేకుండా స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న కొద్ది పనులు చేసుకొని అలాంటి పనుల వల్ల ఇంత పుట్ట గడపాలని కోరుకుంటే ఈరోజు మలబార్ వాళ్ళు అక్కడ పరిశ్రమ పెట్టి ఇంకా ఎలాంటి పని లేకుండా మా స్వర్ణకారుల పుట్టకూడదు, మా ఉపాధికి మా స్వర్ణకారుల ఆత్మహత్యలకు ఇంకా ఎన్ని రోజులు కూడుకుంటారో అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా స్వర్ణకారులు భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంది. ఎక్కడ చూసినా కానీ స్వర్ణకారులు ఆత్మహత్యలు, స్వర్ణకారుల కుటుంబాలు ఆత్మహత్యలు, పిల్లల చదువులకు పెళ్లిళ్లకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో మా స్వర్ణకారులు ఉన్నారు. స్వర్ణకారులు అనే ఒకటే కాదు, మా విశ్వబ్రాహ్మణులు మొత్తం మా చేతి వృత్తులు కుల వృత్తులకు సంబంధించిన విశ్వబ్రాహ్మణులు మొత్తం ఉపాధి కోల్పోయి అన్నీ కోల్పోయి ఈరోజు ఆత్మహత్యలలో మొత్తం నిమగ్నమైనారు. మీరు చూడండి, జగిత్యాల కానీ సికింద్రాబాద్ కానీ మేము తయారీ పరిశ్రమలో వాడే యాసిడ్ని, అదే యాసిడ్ ఈరోజు మాకు అన్నమైంది. ఆ యాసిడ్ని తాగుతూ మేము ఈరోజు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నాము. ఆ యాసిడ్ మాకు పనిచేసే యాసిడ్ మాకు అన్నమైంది. ఈరోజైనా ఇప్పటికైనా గమనించి మా స్వర్ణకారులు ఏ ప్రభుత్వాలైనా సరే మా స్వర్ణకారులను ఆదుకొని మా స్వర్ణకారుల ఉపాధిని కానీ మా జీవనోపాధిని కానీ మా యొక్క బతుకు తెరువు కానీ ప్రతి ఒక్క దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. కానీ ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని రస్తారోకోలు చేసినా, ఎన్ని నిరసనలు చేసినా కానీ మా స్వర్ణకారుల తరఫున ఏ ఒక్క వ్యవస్థ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకసారి మా స్వర్ణకార కాలనీలకు కానీ స్వర్ణకార దుకాణాలకు కానీ చూడండి, గత సంవత్సరం నుంచి దుకాణం మొత్తం బంద్ ఉంటే కనీసం రెంట్ కట్టలేని కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో మా స్వర్ణకారులు ఉన్నారు. మా స్వర్ణకారులకు అన్ని విధాలు ఆలోచించి గౌరవించి మాకు మా కులవృత్తిని కాపాడి మమ్మల్ని ఆత్మహత్యల నుంచి నివారించాలని కోరుకుంటున్నాను.